మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కళ్యాణ్. మీరు మీ లైఫ్లో ఇంకా మంచి సక్సెస్ని చూడాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఇంకా మీరు అనుకున్నట్లే ఒక మంచి గ్రేట్ యాక్టర్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. జీరో నుండి స్టార్ట్ అయిన మీరు ఏ సీజన్లో కూడా ఏ సెలబ్రిటీ కూడా దక్కించుకోలేనంత ప్యూర్ అభిమానాన్ని మీరు సొంతం చేసుకుని ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఒక సామాన్యుడిగా ఒక కామన్ మ్యాన్గా వచ్చి అక్కడ కప్పు గెలవడమే కాకుండా టాప్ 5లో ఉండడమే గొప్ప కామన్ మ్యాన్ బిగ్ బాస్లో. అలాంటిది ట్రోఫీతో పాటు ఇంతమంది అభిమానాన్ని గెలుచుకోవడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఇంతవరకు ఏ సీజన్లో కూడా ఏ సెలబ్రిటీస్కి కూడా ఇంత క్రేజ్ అయితే రాలేదు, ఇంత ఫ్యాన్ బేస్ అయితే రాలేదు. బిగ్ బాస్ అయిపోయిన 1 మంత్ తర్వాత అందరికీ అందరూ కామ్ అయిపోయేవారు. విన్నర్ గురించి అసలు ఊహే రాదు. విన్నర్ గురించి కంప్లీట్గా మర్చిపోయేవారు. బట్ ఈ స్టిల్ 4 మంత్స్ అయినా కానీ ఈ సీజన్లో ఈ విన్నర్కి వచ్చిన అంత క్రేజ్ అయితే ఎవరికి రాలేదు, రాదు కూడా అనుకుంటున్నా. అసలు కళ్యాణ్ బిగ్ బాస్కి వెళ్ళకముందు అతను ఎవరనేది కూడా ఎవరికీ తెలియదు. ఇన్స్టాగ్రామ్లోనైతే ఒక 100 మెంబర్స్ 300 మెంబర్స్ ఉండవచ్చు ఫాలోవర్స్. బట్ ఇప్పుడు ఎంత లక్షల మంది అతన్ని అభిమానిస్తున్నారంటే అతను ఎంత ఇష్టపడితే అంతమంది అభిమానిస్తారు. స్టిల్ 4 మంత్స్కి కూడా పైగా అతను నిజాయితీగా గేమ్ ఆడాడు. ఎవరిని మోసం చేయకుండా ఏ గొడవలు పెట్టుకోకుండా విన్ అయ్యాడు కాబట్టి అతనికి ఇంకా క్రేజ్ అనేది తగ్గలేదు. కళ్యాణ్కి డేమన్, పవన్, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు విష్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఒకరిపైన ఒకరు సెటైర్స్ చేసుకుంటూ మంచిగా కామెడీ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా బాగుండేవాళ్ళు. కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు హౌస్లో ఎంత బాగున్నారో అంత వేరుగా ఉన్నారు అందరూ కూడా. అంటే కళ్యాణ్, తనుజ, డిమాండ్, పవన్, రీతు వీళ్ళు నలుగురు బాగానే ఉన్నారు. కానీ ఇమాన్యుయల్ ఒకడు మాత్రం కొంచెం మరి వేరే వాళ్ళకు మాటలకి మ్యానిపులేట్ అయ్యాడో ఏంటో తెలియదు. కానీ తను విన్ అవ్వలేదని చెప్పేసి కొంచెం మాట్లాడుకోకపోయినా విష్ చేసుకోవడం నాకు బాగా నచ్చింది. ఇదే కదా ఫ్రెండ్షిప్ అంటే. కానీ శ్రీజ, ప్రియ వీళ్ళు మాత్రం పాపం కళ్యాణ్కి అసలు విష్ చేయలేదు. రీసెంట్గా శ్రీజ ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చింది కదా, అంటే రీసెంట్గా కాదు నవంబర్లోనే అయితే ఇచ్చింది. కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడైతే అప్లోడ్ చేసినారు. సో దాని గురించి అయితే కళ్యాణ్ అడిగినట్లున్నాడు. అందు గురించి వీళ్ళకి కొంచెం ఇష్యూ అయినట్లుంది. కానీ ఇక్కడ శ్రీజాదే తప్పున్నా కానీ తను ఇంకా కూడా రియలైజ్ అవ్వకపోవడం అసలు ఏంటో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళపైన ఎందుకంత గ్రడ్జ్ పెట్టుకుందో అర్థం కావట్లేదు. అంటే ఆ హౌస్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమినేట్ అవ్వకముందుకు స్టార్టింగ్ వీక్స్లో వాళ్ళతో బాగానే ఉంది, అంతా బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడుకున్నారు, బాగానే సపోర్ట్ చేసుకున్నారు. కానీ బయటికి వన్స్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుండి తను మరి మానిపులేట్ అయిందా ఏంటనేది తెలియదు. కానీ ఎందుకో మరి వాళ్ళపైన అంత గ్రడ్జ్ పెట్టుకొని ఉంది. అంటే ఒక కంటెస్టెంట్ పైననైతే పర్టికులర్గా ఒక కంటెస్టెంట్ పైన అయితే చాలా గ్రడ్జ్ పెట్టుకున్నట్లే కనిపిస్తుంది తన మాటలను బట్టి చూస్తే. తను వాళ్ళ వల్ల బ్యాడ్ అవ్వలేదు కదా, తను వాళ్ళ వల్ల బ్యాడ్ అవ్వలేదు, తను వాళ్ళ వల్ల హౌస్ నుంచి అయితే బయటికి రాలేదు కదా. అనవసరంగా ఇట్లా గ్రడ్జ్ పెట్టుకోవడం వల్ల తను బ్యాడ్ అంటే తను ఏదైతే అనవసరమైన మాటలు ఉన్నాయో అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల తను బ్యాడ్ అయ్యింది, హౌస్ నుంచి బయటకు వచ్చింది అంతే తప్ప వాళ్ళైతే ఏం చేయలేదు కదా. అనవసరంగా వాళ్ళపైన ఎందుకు అంత గ్రడ్జ్ పెట్టుకుందో ఆమెకే తెలియాలి. అంటే ఎవరైనా మానిపులేట్ చేసినారా ఏంటి అనేది ఇక తనకే తెలియాలి. కానీ కళ్యాణ్, శ్రీజ, ప్రియ వీళ్ళ బాండింగ్ మాత్రం చాలా బాగుండేది. లైక్ అది సిబ్లింగ్స్ లాగా, బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా వీళ్ళ అలా ఉండేది. అంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం, అలాగే సపోర్ట్ చేసుకునే టైంలో సపోర్ట్ చేసుకోవడం, ప్రేమ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండేదన్నమాట. చాలా బాగా అనిపించేది. అంత మంచి బాండింగ్లో అనవసరంగా వీళ్ళు ఎందుకంత ఇట్లా చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.